జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే బిజీగా ఉండే వారికి బాధలకి దుఃఖించే సమయం దొరకదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 16, 2026, గురువారం. తిథి చతుర్దశి రాత్రి 8 గంటల 11 నిమిషాల వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 1:59 నిమిషాల వరకు, తదుపరి రేవతి. యోగము ఐంద్రము ఉదయం 10:38 నిమిషాల వరకు, తదుపరి వైద్రుతే. కరణం విష్టి ఉదయం 9:25 నిమిషాల వరకు, తదుపరి శకుని. రాత్రి 8:11 నిమిషాల వరకు, తదుపరి చతుష్పాద. సూర్యోదయం ఉదయం 5:52 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:23 నిమిషాలకు, చంద్రోదయం తెల్లవారుజామున 5:27 నిమిషాలకు, చంద్రాస్తమయం సాయంత్రం 5:17 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:41 నిమిషాల నుండి 3:15 నిమిషాల వరకు, యమగండం ఉదయం 5:52 నిమిషాల నుండి 7:26 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 8:59 నిమిషాల నుండి 10:33 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:02 నిమిషాల నుండి 10:52 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 3:03 నిమిషాల నుండి 3:53 నిమిషాల వరకు. వర్జము రాత్రి 1 గంట నుండి 2:29 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 9:27 నిమిషాల నుండి 10:58 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నిమిషాల నుండి మధ్యాహ్నం 12:32 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నిమిషాల నుండి 5:06 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 10:48 నిమిషాల నుండి 11:40 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 4:04 నిమిషాల నుండి 6:09 నిమిషాల వరకు. ఏప్రిల్ 16, గురువారం. ఈరోజు ఉన్న తిథి బహుళ చతుర్దశి రాత్రి 8:11 నిమిషాల వరకు ఉంది, తదుపరి అమావాస్య. పంచాంగం ప్రకారం ఈ 2 తిథులను మనం శుభకార్యాలలో వినియోగించము. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మీన రాశిలోను, సూర్యుడు మేష రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు సింహరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈరోజు చంద్రోదయం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ వాయిస్ దినోత్సవం 1853 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైలు భారతదేశంలో ప్రారంభించబడింది. మొదటి ప్రయాణికుల రైలు పోర్బందర్, ముంబై నుండి దాని వరకు ప్రారంభించబడింది. తెలుగు నాటక రంగ దినోత్సవం ఆధునిక తెలుగు నాటక రంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకులు, తొలి ప్రదర్శనకారులైన కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మదినాన్ని తెలుగు నాటక రంగ దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తారు. తెలుగు సినీ హాస్య నటులు, దర్శకులు ఎంఎస్ నారాయణ గారి జయంతి, హాస్య నటులు చార్లీ చాప్లిన్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఏప్రిల్ 16 గురువారం. దినఫలాలు. బొక్క మాటలో మేషరాశి. తొందరపాటు నిర్ణయాలు వలన నష్టపోయే సూచనలు ఉన్నాయి. వృషభ రాశి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడడం మంచిది. మిథున రాశి. పని ఒత్తిడి ఉండవచ్చు. కర్కాటక రాశి. కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి. సింహరాశి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. కన్యా రాశి. స్నేహితుల వలన లాభం ఉండవచ్చు. తులారాశి. చిన్న చిన్న పనుల వలన గందరగోళంగా అనిపించవచ్చు. వృశ్చిక రాశి. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. ధనుస్సు రాశి. శాంతంగా ఉంటే చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కుంభరాశి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీన రాశి. ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.